ఇంట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా అయితే లాస్ట్ ఫ్లోర్ లో అయితే రూఫ్ లో నుంచి వాటర్ పడుతుంది, మొత్తం లీక్ అవుతుంది. అసలు వాటర్ పడితే అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు, బయటకు వెళ్ళడానికి రాదు. రూమ్స్ లో కూడా వాటర్ లీక్ అవుతున్నాయి రూఫ్ లో నుంచి. రోడ్లకు మొత్తం వాటర్ పడితే లగేజ్ మొత్తం నడిచిపోతుంది, బట్టలు మొత్తం నడిచిపోతుంది. ఇంకా ఇక్కడ వెంటిలేషన్ ఉండలేదు, వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు, గాలి వస్తలేదు, మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు. ఆరేసుకోవడానికి కూడా వేస్తలేరు, వాటర్ వచ్చి తిడతారు మళ్ళీ. జస్ట్ ఏదో మొత్తం అట్లా చేస్తారు. సంవత్సరం అన్ని ప్రాబ్లమ్స్ అండి. వాటర్ రావు, ఫుడ్ లో మెస్, మళ్ళీ డస్ట్బిన్స్ దగ్గర ఫుడ్ మంచిగా క్లీన్ చేయరు. 3-4 days ఒకసారి తీస్తారు. వాష్రూమ్స్ లో శానిటరీ నాప్కిన్స్ అవన్నీ తీసారు. 3-4 days ఒకసారి తీస్తారు. అవి కూడా బయట తీసుకొచ్చి పెడతారు. ఫుడ్ విషయానికి వస్తే మొత్తం వాటర్ లాంటి రైస్ అనేది వాటర్ తీరు ఉంటాయి. కర్రీస్ అన్ని నాన్ వెజ్ అయితే అసలుకే బాగుంటుంది. నాన్ వెజ్ ఉన్న స్పూన్ వెజ్ లో పెడితే, వెజ్ లో ఉన్న స్పూన్ నాన్ వెజ్ లో పెడతారు. తాగే వాటర్ లో కాక్రోచెస్ వస్తాయి. మొన్నైతే ఇట్టే కొట్టారు ఏకంగా డ్రింకింగ్ వాటర్ దగ్గర. మాకు వాటర్ అనేది కూడా 4th floor వాటర్ లో లేవు. మిడ్ నైట్స్ లో మాకు వాటర్ కావాలని సార్ 3rd floor లేదా 5th floor అవి కూడా డ్రెస్ చేస్తారు. వాళ్ళని బయటకి ఇట్లా వస్తే బతమాలని తెప్పించుకుంటాం వాళ్ళతో. ఏమైనా చెప్తే నాకు లేదా అమ్మా, ఏమన్నా మా వాషింగ్ మెషిన్ అంటే నాకు వస్తుంది కదమ్మా, ఆమె వెళ్తుంది కదా, మాకు కూడా పంపారు కదా. మేము అడుగుతానేమో అస్సలు పంపదు. ఇంకా ఏదో ఒకటి కవర్ చేసి డౌట్ అని చెప్తాం మ్యామ్. 5th floor లో ఒక మ్యామ్ ఉంటుంది, తనకు చెప్పి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డౌట్ అని చెప్పొచ్చిన వాష్రూమ్ వెళ్తామంటే ఆమె షాక్ అవుతుంది మ్యామ్, వాష్రూమ్ కూడా పంపట్లేదు మ్యామ్. అట్లా ఆపుకొని లిటరల్ గా చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఇప్పటికీ ఇంకా అట్లనే ఉంటుంది. చాలా ఇక్కడ 4th floor లో వాటర్ చేసేస్తారు మ్యామ్. ఇప్పుడు 2nd floor లో మాకు ఉంది మ్యామ్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మ్యామ్ వచ్చి తీసుకొని వచ్చే వరకు ఆగలేము కదా మ్యామ్. వెళ్ళాలంటే ఎట్లా మ్యామ్? మొన్న నైట్ ఒక ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది మ్యామ్. రూమ్స్ లలో ఇక్కడ క్లీన్ చేస్తారు మ్యామ్. సపోజ్ ఏదైనా నేచురల్ డిజాస్టర్ వస్తే మా పరిస్థితి ఏంది మ్యామ్? ఎట్లా కిందకి వెళ్ళగలుగుతామా? ఎవరికి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. మాకు పరిస్థితి ఏంది? సరే గేట్ దగ్గర వేసుకోండి, ఆ కింద 1st floor దగ్గర వేసుకోండి, ఇవన్నీ వేస్తారు మ్యామ్. ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ ఈ ఫ్లోర్ లో వాటర్స్ లేవు మ్యామ్. 3rd floor కి వాటర్ కోసం మార్నింగ్ ఎక్కడిదక్కడ కారిడార్ లో వాటర్ మేడం. అక్కడికి నార్మల్ ఫ్లోర్ క్లీన్ చేసే బకెట్స్ ఉంటాయి కదా, క్లీన్ చేసి మేము కూడా అందుకే ఆ ఫిల్టర్ మొత్తం 4th floor ఫిల్టర్ 4th floor లో 15 days అయింది మ్యామ్ సరిగ్గా వాటర్ లేక. మాట్లాడితే మీ పాపం సెక్షన్ చేంజ్ చేస్తాము, హైయర్ సెక్షన్ నుంచి లోవర్ సెక్షన్. మొన్న మా బాబాయ్ సీరియస్ అయితే ఇట్లా ఏపీపీ వాళ్ళకి చెప్తాం అది అంటే ఫుడ్ ఎందుకు మంచిగా ఉంటుందో మంచి లేకపోతున్నాయి మ్యామ్. ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్స్, పాయిజన్స్, వామిటింగ్స్ 1 month లో 2 times మోషన్స్ అయితే ఘోరం మ్యామ్. అసలు చెప్పలేను, అసలు నడవడానికి కూడా ఓపిక లేకుండా మ్యామ్. నాకు అంత మోషన్స్ అయిపోయింది. ప్రిన్సిపల్ మ్యామ్ ఏమంటే సీనియర్స్ ఇంటికి హోమ్ సిక్ కోసం యాక్టింగ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళాలి అదే. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 3 times టైఫాయిడ్ వచ్చింది మ్యామ్ ఈ ఫుడ్ వాటర్ వల్ల. ఇంత చదివే కెపాసిటీ ఉంటుంది మ్యామ్. అది స్ట్రెస్ పెట్టడం తప్పు కదా మ్యామ్. ఎంత చదివినా కూడా కొంతమందికి ఎక్కదు. అట్లా ఏం చేస్తాం మ్యామ్? మీ మనీ ఎంత టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని అయితే. మ్యామ్ సాటర్డే రోజు CDF ఎగ్జామ్ రాస్తాం, తర్వాత మండే రోజు మేథ్స్ రాస్తాం, తర్వాత వెనస్డే వరకు ఆ ఇంపోజిషన్ తక్కువ వస్తే ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే ఒక్క ఇచ్చిన క్వశ్చన్స్ 10 times రాయాలి. వెనస్డే వరకు రాసేస్తాం మ్యామ్. మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. ఇట్లానే పోతుంటే ఇంకా మళ్ళీ ఐబ్రో తక్కువ వచ్చినాయి అని ఐసీ సెలెక్షన్ చేసా అని టార్చర్ పెడతాం. ఏమన్నా అంటే నీకు చూసుకుంటా, నువ్వు కూడా కలర్ నీకు చూసుకుంటా అని అంటుంది. నేను ఎందుకు చూపిస్తాను నేను అప్పటి నుంచి చెప్తామని నేద్దాం అనుకుంటే వెనక నుంచి మా విపి మ్యామ్ చూస్తున్నారు ఎవరెవరు మళ్ళీ టార్గెట్ ఎక్కడ చూస్తారని మేము భయపడి అట్లనే చూస్తున్నాం. మళ్ళీ ఆ సార్ రూమ్ నుంచి వస్తారు, ఏం చెప్పండి మ్యామ్. మాకు కాఫ్ ఫీవర్ ఏమైనా ఉంటే 108 ఫీవర్ ఉంటే డోలో 750 ఇస్తున్నారు. అది మా పేరెంట్స్ కూడా చూసారు, అంత పవర్ మాకు ఇస్తున్నారు. వదిలిపెడుతున్నారు. మేము చెప్తున్నాం సివియర్ అవుతుంది.
అట్లా వాటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. నాది కూడా మ్యామ్ అక్కడ క్లోజ్ చేసింది కదా మ్యామ్, ఇక్కడ ఇది అయింది ర్యాష్. అసలు మాకు వెంటిలేషన్ ఉండదు మ్యామ్ ఇందులో. ఒక్కరు పెట్టుకున్నా ఒకరు అది కూడా బయటికి చూసుకోమో అని. మొన్న నాకు ఇంకొక ఇద్దరు అమ్మాయిలకి కాఫ్ చాలా సివియర్ గా వచ్చింది మ్యామ్. సిక్ రూమ్ కి వెళ్తే ఒక అమ్మాయి బ్లడ్ బాండింగ్ అయింది, జస్ట్ ఏదో ఇచ్చేసి పంపించేసారు అంతే. ఏ స్కిన్ ఎలర్జీ వచ్చినా ఒకటే ట్రీట్మెంట్, డాక్టర్ గమనిస్తారు అంతే తప్ప ఇంకా మా పేరెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి చెప్తే తప్ప బయట హాస్పిటల్ కి అస్సలు తీసుకెళ్లారు. అది కూడా ఓన్లీ వన్ హాస్పిటల్. సంథింగ్ ఏదో లింక్ ఉంటుంది మా హాస్పిటల్. ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న నారాయణ క్యాంపస్ అన్ని అక్కడికే తీసుకెళ్తారు. జస్ట్ ప్లేట్లెస్ తగ్గిపోతే ఇంకేమన్నా ఇట్లా టైఫాయిడ్ చాలా సివియర్ ఉంటే కానీ ఇంటికి పంపిస్తాం. ఇక మాకు ఓపిక లేదన్నా కూడా ఒక 2-3 days పంపేమన్నా కూడా ఉంది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హై ఫీవర్ వచ్చినా సరే మనం ఎగ్జామ్ అయితే వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. హెల్త్ బాగాలేదు మాస్క్ తప్ప వచ్చిన చెప్పినా తిడతారు. బయట మళ్ళీ మేము పేరెంట్స్ చెప్తే వాళ్ళే కాల్ చేసి చెప్తాం మా పేరెంట్స్ కి, మీ పిల్లలు నటిస్తున్నారు. ఒక మేల్ ఉంటాడంట టాయిలెట్స్ లో క్లీనింగ్ కి. అతను 24/7 అక్కడే ఉంటాడంట, మార్నింగ్ టు ఈవినింగ్. పిలిపిస్తా 5:30 దాకా ఉంటాడంట. ఒక్కరే పిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చి పైకి వెళ్ళినప్పుడు అతను ఏదైనా మిస్బిహేవ్ చేస్తే దానికి బాధ్యత ఎవరు? సీసీ కెమెరాస్ ఉన్నాయా? టోటల్ వర్క్ చేస్తున్నాయా? అతని ఫోటో స్కావెంజర్ ని 5:30 దాకా ఎలా అలో చేస్తారు మీరు మేల్ ని గర్ల్స్ హాస్టల్లో? 5:30 లేదమ్మా 5:30 వరకు అక్కడే ఉంటాడట. అతని ముందు బోల్ట్స్ లేవని కొన్ని బాత్రూమ్లకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మొహమాట పడి బాత్రూమ్ ఆపుకుంటున్నారంట, లేదంటే వేరే ఫ్లోర్ కి పరిగెత్తుతున్నారంట. ఇదే ప్రాబ్లమ్స్. వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది, అదే వాటర్ లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట. ఇది ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు. మిగతా అంటే మేము పై దాకా వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. మనుషులు ఉండే స్థలమే అక్కడ ఉన్న వాటర్ ఇందులో వస్తాను. మళ్ళీ వాటర్ మార్నింగ్ అసలు వాటరే రావు. అటు సైడ్ వెళ్ళి మా చిన్నది ఇక్కడ కనెక్షన్ పెట్టారు, అంతా ఫిల్ అయిపోయి ఇక్కడ ఇది కూడా అసలు కనెక్ట్ చేయలేదు. క్లోజ్ పెట్టది విండో డోర్స్ కూడా వస్తాయి. అసలు ఈ కాలంలో ఇవ్వడం అలాంటి డోర్స్ లేబర్ ప్రాసెస్ లో కూడా ఇంత దాకా అసలు వాటరే రావు, పని చేయదు. మగ్స్ లేవు, ఏం లేవు. మగ్స్ కూడా లేవు, అసలు లేవు. మగ్గు లేకుండా ఎలా పడతారంట? అక్కడ అన్ని పిల్లలు సార్ ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దునా? మగ్స్ ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్